తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. కాంగ్రెస్ నాయకులది బిచ్చగాళ్ల బ్రతుకు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ముస్లింల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకుని నమాజ్ చేస్తారు. మేమలా కాదు, నేను కరీంనగర్ లోక్సభ సభ్యుడిగా కేవలం హిందూ ఓటు బ్యాంక్ ద్వారానే గెలిచానని గల్లా ఎగరేసి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటు తయారు చేస్తానని బండి సంజయ్ తెలిపారు. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం. కరీంనగర్ లో ప్రతి ఓట్లు తీసేయాలి. దొంగ ఓట్లు అంటూ చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానపరచడమేనన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వారు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళ ఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. కరీంనగర్ లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 కోట్లు ఉన్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యమని అడిగితే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరీ జరిగి ఉంటే తెలంగాణలో అత్యధికంగా ఎంపీ ఓట్లు బీజేపీకి వస్తాయని ప్రశ్నించారు.